సో రైతులందరికీ నమస్తే, మీరు సార్ రైతు బలం ఛానల్. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మన ఛానల్ దాదాపు 2 వారాలు అయిందనమాట వీడియోలు పెట్టి. సో చాలామంది ఊరికే ఫోన్లు చేస్తున్నారు, అది కావాలి ఇది కావాలని చెప్పేసి. సంతకు వచ్చి కాల్ చేయండి అబ్బా, మీరు సంతకు వచ్చి కాల్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను. చూడండి మన కదిరి సంతలో పాల పిల్లలు ఈ వారం ఫుల్ ఉందన్నమాట రష్. సో చూసుకోండి, పాల పిల్లలకి మాత్రం ఎగబడి వస్తున్నారు. సో సంతలో పాల పిల్లలు ఏ విధంగా వచ్చినాయి, వాటి ధరలు ఎట్లున్నాయి మొత్తం అడుగుతాను, చూపిస్తాను మీకు. సో మన కదిరి సంత వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుందండి. ప్రతి మంగళవారం ఉదయం 5 నుంచి స్టార్ట్ అవుతానంట సంత. మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది, మళ్ళీ ఉండదు. కొంతమంది ఊరికే సంత ఎప్పుడు అని చెప్పి కాల్ చేస్తారు. సో మంగళవారం సంత ప్రతి మంగళవారం ఉంటుంది. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుందండి. సో ఒకసారి సంతలో పాలపిల్లల ధరలు ఎట్లున్నాయో చూద్దామండి. సో ఇక్కడనే మనకి కదిరి సంత మెయిన్ గేట్ అనమాట. ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సర్కిల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి పక్కన కుడి పక్క మీకు యాప్ చెట్ల కిందనే మనకి పాలపిల్లలు ఉంటాయండి. ఎక్కడ చూసినా కూడా, ఇక్కడ యాడ్ చేసినా కూడా మనకి పాలపిల్లలు దొరుకుతుంటాయి. సో ఈ వారం కూడా అతి భయంకరంగా వచ్చినాయి. 1 2 3 4 5 6 7 మంది దాకా 8 9 మంది దాకా ఇచ్చినట్టున్నారు పిల్లలు. ఒకసారి ఈ వారం పిల్లలు ఏ విధంగా దొరికినాయో అడిగి తెలుసుకున్నాం. కానీ ఎట్లా చెప్తాను పిల్ల, ఇది ఎట్లా చెప్తాను పిల్ల? కొన్నారా? ఎట్లా పడింది పిల్ల? 2000 బొడుగులా లేకుంటే పొట్టి పిల్లలా? పొట్టి పిల్లలా? ఇవన్నీ కూడా చూసి మనకి పొట్టి పిల్లలు 2000 అయితే పడిందంట ఫ్రెండ్స్ ఒక్కొక్కటి. మొత్తం 5 కలిసి 10,000. బాగున్నాయి పిల్లలు. ఒక్కొక్కటి వచ్చేసి 2000 దాకా అయితే కొన్నారంట. ఇంకా ఇక్కడ చూడ కొంచెం పెద్ద సైజు అడుగుదాం. ఎట్లనా అమ్మేటివా కొన్నావా? ఎంతమంది చేద్దాం? ఒకటి 7 వచ్చేసి 20,000 పడినాయి. 7-20,000. ఎవరికైనా రాజంపేటకా? 7 పిల్లలు వచ్చేసి 20,000. మనకు వచ్చేసి 7 పిల్లలు వచ్చి 20,000తో పడాయండి. చూసుకోవచ్చు మనం కూడా. రైతు బలం 7 పిల్లలు మనకి 20,000 పడినాయంట. అంటే ఒక్కొక్క పిల్ల ఎంత పడిందో మీరు కామెంట్ చేయండి. 7 పిల్లలు చూస్తే మనకి ఏడ కూడా అమ్ముతా ఉన్నాయి మధ్యలో. చూద్దాం. బాగానే ఉంది. 5 పిల్లలు చెప్పు. పిల్ల 1100, 1200. పిల్ల 1100, 1200 తగ్గుతుంది. 1000 రూపాయలకి ఇచ్చేస్తాం. 800కి ఇచ్చేసేది ఈ పిల్లలన్నీ, 10 పిల్లలన్నీ 800కి ఇచ్చేస్తాం. మనకి చూసుకున్నట్టయితే ఒక పిల్ల 800 ఆ విధంగా అయితే ఇచ్చేస్తారండి మనకి. సో వీళ్ళిద్దరు బలి దోస్తీలు అనమాట. ఎట్లున్నావు? బాగున్నాంపా. ఎట్లెట్లున్నా? ఏం కదా ఎట్లెట్లుంది రేటు? ఎంత బుద్ధి పుడతా అంటే ఫ్రీగా తెగపోతున్నా. ఎట్లా చెప్తాను పిల్ల ఎట్లా చెప్తున్నారు? మనకు కాదులే, చెప్పు. తెలుసులే అయిపోయా. సో ఇది వచ్చేసి మనకి 1500 చెప్తానండి ఒక పిల్ల. 1500 బాగానే ఉన్నాయి పిల్లలు. సార్ పక్కన కూడా ఇంకా పిల్లలు చాలా కొన్నారు. పొట్టి పిల్లనా? ఎంత చెప్పినావు? 2500లో. అందరికాడికి 500 పెంచినావే? పిల్లలు కొన్నారు. అట్లా అమ్మేసా? ఎంత? 6.5కి. పిల్లలు 6.5కా? 6.5 చెప్పినా వాళ్ళు 4.5 అడిగినారు. 6 చెప్పేసి లాస్ట్ 2 బాగున్నారు పిల్లలు బాగున్నారు. విధంగా పక్కన చూసుకుంటే మనకి పొట్టి పిల్లలు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే మన ఆటో తీసి చెప్తానని చెప్తాను కదా, ఆటో మొత్తం ఈ వారం తీసుకొచ్చాడు. ఏంటప్పుడు ఈ వారం ఆటో తక్కువ ఉంది. ఆటో
30 అయిపోయినా లేట్ అయిపోయింది. అవి మనేనా అవి ఎట్లా అయిపోయినా చెత్త 2000తో. సో ఇది చూసుకోండి, మనకి 2000తో ఒక పిల్ల అయితే ఇస్తాను అనమాట. సో చూడండి 2000 ఒక పిల్ల. ఇవి ఎట్లా చెప్పినారు ఇవి తమ్ముడు? ఈ పిల్లలు ఎట్లా చెప్పినారు? ఈ పిల్లలు ఇవి ఎట్లా చెప్పినారు? 15 పిల్ల 1500. సో ఇది చూసుకోండి, మనకి 1500తో పిల్ల అయితే ఇస్తున్నాను అనమాట. మనకి దీంట్లో పోతులు ఉంటాయి, మరకలు కూడా ఉంటుంది మీకు. చూడండి, కావాలనుకున్న వాళ్ళు ఒకసారి మన కదిరి సంతను విజిట్ చేయండి. మంచి మంచి పోతులు, మంచి మంచి పొటైన్లు, తర్వాత మొత్తం అన్నీ కూడా మీకు ఇక్కడ దొరికిపోతాయి పిల్లలు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం దాదాపు ఒక 8:30-9 అవుతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి చూసుకోండి. సో ఈ విధంగా అయితే రేట్లు ఉన్నాయి మామ. సో ఇది మొత్తం అంతా కూడా మన కదిరి సంతలో పాల పిల్లల ధరలు. ఎవరికైనా కూడా కావాలనుకుంటే మన కదిరి మార్కెట్కి అయితే వచ్చేసండి. ప్రతి మంగళవారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుందండి. అదేవిధంగా మన కదిరి సంతలో మేకలు పొట్టేళ్ళు అయితే భయంకరంగా ఉంటాయి. సో జై జవాన్ జై కిసాన్. నెక్స్ట్ మళ్ళీ కలుస్తుంది.